రైతుల పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచిన నేతలు ప్రస్తుతం అదే పోరాటం కారణంగా పాట్లు పడే పరిస్థితి ఎదురైంది. అప్పుడు పరిహారం ఇంతివ్వాలని డిమాండ్ చేసిన నాయకులు ఇప్పుడు ఇంతకు మించి ఇప్పించే ప్రయత్నం చేస్తామంటూ రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు అలైన్మెంట్ మార్చాలని ఆనాడు రోడ్డుపై బైఠాయించిన వారే ఇప్పుడు పాలసీ మ్యాటర్ కాబట్టి ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఒక్కసారిగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు డిఫెన్స్లో ఎందుకు పడిపోయింది? ఉమ్మడి మెదక్ జిల్లాలకు కాంగ్రెస్ నాయకులకు వచ్చిన కొత్త చిక్కులేంటి? ఆ విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్ ఉన్నట్లు తెలంగాణలోని వివిధ జిల్లాల మీదుగా ఈ ట్రిపుల్ ఉండబోతోంది. ఇప్పటికే ఉత్తర భాగానికి సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో పనులు జోరందుకునే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్లోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల మీదుగా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇటు వికారాబాద్, అటు యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోకి ప్రవేశిస్తోంది. అయితే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన సర్వే, భూసేకరణ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలయ్యాయనే విషయం మనకు తెలిసిందే. గతంలో రీజనల్ రింగ్ రోడ్డును వ్యతిరేకిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. బడాబాబులు, రాజకీయ ప్రముఖుల భూముల్లో నుంచి ముందు రీజనల్ రింగ్ రోడ్ సర్వే పనులు ప్రారంభించారు. అయినా రాజకీయ పలుకుబడితో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు అలైన్మెంట్ మార్చారని రైతులు ఆరోపించారు. అలైన్మెంట్ మార్పుతో చిన్న, సన్నకారు రైతుల భూములు పోతున్నాయని వరుస ఆందోళనలు చేశారు రైతన్నలు. ఆనాడు ట్రిపుల్ పై రైతుల పోరాటానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగు ముందుకేసి రీజనల్ రింగ్ రోడ్ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములను నామమాత్రపు ధర కేటాయించి రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అలాగే నిత్యం ఏదో ఓ చోట ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. మెదక్ జిల్లాలో ప్రస్తుత డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ రైతులకు మద్దతుగా పెద్ద పోరాటమే చేశారని చెప్పొచ్చు. అలైన్మెంట్ మార్చాల్సిందే, అలాగే రైతులకు బహిరంగ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో 2022లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం గిర్మాపూర్లో ధర్నాకు దిగారు. పేదల భూములు గుంజుకుని ట్రిపుల్ వేయడం కరెక్ట్ కాదని మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మంత్రులిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని కోదండరాం ఆరోపించారు. ఇక రైతుల పక్షాన పోరాడిన కోదండరాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని సైలెంట్ అయ్యారు. ట్రిపుల్ ఉద్యమాన్ని భుజానికేసుకున్న కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్ గా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఇప్పుడు రైతులు మీరే మా పోరాటానికి మద్దతిచ్చి మా పొట్ట కొడతారా అని ఎదురు తిరుగుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం కన్నా ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఎక్కువ అంటే ఎంత అని రైతులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు ఏర్పడింది. నాడు రైతులను 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్న కాంగ్రెస్ నాయకుల డిమాండ్ ని రైతులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారట. దీంతో నాడు రైతుల కోసం పోరాడిన నేతలే నేడు రైతులను బుజ్జగించే పరిస్థితి ఏర్పడిందట. అయినా రైతులు మాత్రం ట్రిపుల్ పోరాటంపై వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే హెచ్ఎండిఏ ట్రిపుల్ రోడ్డు ప్రపోజల్ అలైన్మెంట్ ను వెబ్సైట్ లో పెట్టింది. అందులో ఆయా గ్రామాల్లోని సర్వే నెంబర్లలో భూములు ట్రిపుల్ లోకి పోయేలా ఉన్నాయి. దీంతో రైతులు హెచ్ఎండిఏ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తమకు నష్టపరిహారం ఎంత ఇస్తారో చెప్పాకే పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి త్వరలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో రీజనల్ రింగ్ రోడ్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో మళ్లీ ఎక్కడైనా రైతులు అడ్డుకుంటే వారికి ఎలా నచ్చజెప్పాలన్న మదన పడుతున్నారట కాంగ్రెస్ క్యాడర్. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులకు కొత్త చిక్కు వచ్చి పడింది. మరి ఈ చిక్కుముడిని ఏ చిట్కాతో పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.